ముక్కుడుదేవులపల్లి గ్రామ పంచాయతీలో 11 kV లైన్ షిఫ్టింగ్ కార్యక్రమంలో మా జిల్లా ఎస్సీ గారు మరియు ఏడీ సారు మరియు ఏడీ గారు మరియు ఏఈ సారు, సబ్ ఇంజనీర్ సారు, నేను మరియు ప్రజెంట్ ఏఈ గారు, ప్రజెంట్ సబ్ ఇంజనీర్ సారు, గ్రామ సర్పంచ్ నేను కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమము, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మరియు ప్రజెంట్ సర్పంచ్ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు, మాజీ సర్పంచ్ గారు, కార్యదర్శి గారు, మాజీ సర్పంచ్ గారు, పార్టీ నాయకులు, మొదటి ఏబీ స్విచ్ కంట్రోల్ ఏబీ స్విచ్ ఫిట్ చేసేటప్పుడు శంకుస్థాపన సందర్భంలో కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు వర్కర్స్, షిఫ్టింగ్ చేసే వర్కర్స్, సర్పంచ్ ఉప సర్పంచ్, షిఫ్టింగ్ చేసే వర్కర్స్, మేము కార్యదర్శి, నేను మా అసిస్టెంట్ రాహుల్, నేను మా జిల్లా ఎస్సీ గారు ఉత్తమ అవార్డు కార్యక్రమంలో మా అసిస్టెంట్ రాహుల్, అవార్డు కార్యక్రమంలో మా ఎస్సీ గారు మా అసిస్టెంట్ రాహుల్, అదేవిధంగా కార్యక్రమంలో ఇది నెలకు 1,50,000 మాఫీ జరిగింది. ఈ జనానికి అభివృద్ధి పథకం మంచిగా ఉంది. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గృహజ్యోతి పథకం కింద దాదాపు రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన ముక్కుడుదేవులపల్లి గ్రామంలో 300 కుటుంబాలకు పైగా నెలకు 1,00,000 రూపాయలకు పైగా ఈరోజు ఉచిత విద్యుత్తుని అందించడం జరుగుతుంది. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు హామీ ఇచ్చింది. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉచిత విద్యుత్తుని అందిస్తాము, 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తుని అందిస్తామన్న విధంగా చెప్పిన విధంగా ఈరోజు ఉచిత విద్యుత్తుని రాష్ట్రంలోని 53 లక్షల పైగా ఇళ్లకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ముక్కుడుదేవులపల్లి గ్రామం, ఆత్మకూరేస్ మండలం, సూర్యాపేట జిల్లా. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి పథకం వల్ల ప్రతి నెల మాకు 800-900 కరెంటు బిల్లు వచ్చేది. ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గృహజ్యోతి వలన మాకు నెలకు 800 ఆదాయం మిగలడం కాకుండా మాకు లబ్ధి చేకూరుతుంది. వీళ్ళు అనేక పథకాలు అందజేయడం వల్ల జనాలు ఖర్చులు తగ్గి సంతోషంగా ఉంటున్నారు. దీనివల్ల మాకు నెల ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆ ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్కు మా ధన్యవాదాలు. సంక్రాంతి సందర్భంగా గ్రీటింగ్ కార్డ్స్ పంపుడు మరియు స్పేసర్స్ వేసినాం. ఇది సబ్ స్టేషన్కు ఏడీ గారికి ఇచ్చినాము. చెట్ల పిచికారీ చేయటం, చెట్లు ట్రాన్స్ఫారం చుట్టున్నాయి కొట్టడం, అదేవిధంగా కోటయ్యకుంటలో ఓవర్లోడ్ ఉన్నదని కొత్త డిటిఆర్ 63 వేసినాము రైతులందరికీ. అది కొత్త డిటిఆర్. ముక్కుడుదేవులపల్లి ఊరు బయట నుంచి ఇండ్ల వెనుకలు ఉన్న లైన్ని మన ఏఈ గారు, డి గారు, సబ్ ఇంజనీరు, మన కరెంట్ హెల్పర్ శ్యాము దృష్టి పెట్టుకొని ఆ లైన్ తీసేపించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడో ముందుగా చేయాలని కోరుకుంటున్నాం. గత 40 సంవత్సరాల నుంచి మా గ్రామం పై నుండి 11 kV వైరు ఇండ్ల మించి, స్కూల్ మించి ఉండి చాలా నానా రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో
ఈ కొంతకాలం నుంచి గతంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాం. గత కొంతకాలం నుంచి కూడా ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది గురించి ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఆ అధికారులు కూడా స్పందించి మాకు ఈ 11 kV వైర్ని మా గ్రామం నుండి ఇండ్ల నుంచి స్కూల్ నుంచి తీయడం వల్ల మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇంకొకటి వాడికి అన్ని విధాలా మేము రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. మా గ్రామానికి ఎల్లవేళలా విద్యుత్ శాఖ వారికి సహకారం అందించడం వల్ల మాకు ఎల్లవేళలా మాకు ఇక్కడ గ్రామంలో లోకల్లో పనిచేస్తున్న శ్యామ్ కూడా మాకు అన్ని విధాలా సహకరించి మా గ్రామానికి ఏ లోటుపాటు రాకుండా 11 kVతో పాటు మిగతా సింగిల్ ఫేస్ కానీ 3 ఫేస్ కానీ అన్ని వేళలా ఏ టైంలో కానీ రాత్రి టైంలో పగల టైంలో వర్షం వచ్చినా గాలిదుమ్ము వచ్చినా వాటి విద్యుత్ శాఖ నుంచి పనిచేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు మంచి సహకరిస్తున్నందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి వైరు పెద్ద లైన్ మా ఇంటి నుంచి పోవడం జరిగింది. దీన్ని తీయడం కోసం అనేక ప్రయత్నాలు జరిగినాయి, ఇప్పుడు కాలేదు. ఇప్పుడు తొలగించడం జరుగుతున్నది. దీని గురించి కరెంట్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. మా ఊరు హెల్పర్ శ్యామ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్గా విద్యుత్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా విలేజ్లో దాదాపు ఒక 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ 3 kV 300 ఏదైతే ఉందో పెద్ద లైను 3 ఫేజ్ లైను నడి సెంటర్ నుంచి పోయింది, ఊళ్ళో నడి సెంటర్ నుంచి పోయింది. మేము దాదాపు ఒక 20-30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. అంతకుముందు ఉన్నటువంటి హెల్పర్స్ చేస్తాం అన్నారు, కానీ ఎవరి వల్ల కాలేదు. మా ఊరికి శ్యామ్ రావడము అనేక విధాలుగా చెప్పలేని విధంగా విద్యుత్ దాంట్లో అనేక మార్పులు వచ్చినాయి. అందరికీ కూడా ఇంతవరకు బిల్లులు కట్టడం కూడా మేము వచ్చి కడతామని ఆ కరెంటు పోకుండా రావడం జరుగుతుంది. దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గ్రామస్తులందరూ కూడా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా విధాలుగా చాలా సార్లు అనేక విధాలుగా అనేక అధికారుల దగ్గరికి అనేక నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయినా సరే అందరూ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ చేస్తాం ఉన్నారు, కానీ లాస్ట్కు ఒక హెల్పర్ అనే అతను ఉండి ఇక్కడ ఖచ్చితంగా మాకు కావాలని చెప్పేసి వాళ్ళ అధికారులతో కొట్లాడి మరి తీసుకొచ్చి ఈరోజు ఆ లైన్ క్లియర్ చేపిస్తున్నారు. ప్రత్యేకంగా విద్యుత్ శాఖ వారికి మరియు హెల్పర్ ఇరుగు శ్యామ్ గారికి మా గ్రామం తరపున మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. 40 సంవత్సరాల నుంచి పెద్దలైన తీగ ఇండ్ల నుంచి రావడం జరిగింది. ఈరోజు తొలగించడం జరుగుతుంది. కాబట్టి కరెంటు వాళ్ళకి రుణపడి ఉంటాము. మేము ఎంతో సంతోషకరంగా ఉంది. నాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 40 సంవత్సరాల నుండి మా ఇండ్లపై నుండి నా ఇల్లు అలాగే ఒక 15-20 ఇండ్ల నుంచి 11 kV వైరు, అలాగే చిన్న పిల్లలు చదువుకుంటున్న స్కూల్ నుంచి కూడా 11 kV వైరు పోవడంతో ఎంతో ఇబ్బందులకు గురయ్యేది. మేము గాలిదుమ్ము వచ్చింది, పెద్ద వర్షం వచ్చిందంటే ఇండ్ల మీద దిగి మేము ఏడ ఉంటామా పోతామా అని ప్రాణాలు అరిచేతిని పెట్టుకొని మేము ఇబ్బందులు పడుతుండేవాళ్ళం. ఇక ఈ 11 kV వైర్లు తొలగించడం కోసం మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఈ సమయంలో మా ఊరి కరెంట్ హెల్పర్ శ్యామ్ గారు అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈటీలు అందరు కలిసి మాకు సపోర్ట్ చేసి మా ఇండ్ల నుంచి ఈ స్కూల్ నుంచి ఉన్న ఈ 11 kV వైర్ తొలగించారు. దీనికి మేము మా గ్రామ ప్రజల తరపున వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు పెద్దింటి నవీన్, ముక్కుడుదేవులపల్లి గ్రామం. ముక్కుడుదేవులపల్లి గ్రామానికి సంబంధించి 11 kV లైన్ ఇంతకుముందు గత ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఇండ్ల మించింది లైన్. అది ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీనివల్ల గ్రామ ప్రజలకు ఇండ్ల వాళ్ళకు గ్రామ ప్రజలకు అందరికీ చాలా మంచి జరిగింది. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము. నా పేరు శ్రీనివాసరెడ్డి, ముక్కుడుదేవులపల్లి మాజీ ఎంపీటీసీ. నా పేరు వెంకన్న, భయ వెంకన్న, ఉప సర్పంచ్. ఈ గ్రామానికి గత 70-80 సంవత్సరాల నుంచి అందాజ 70 సంవత్సరాల క్రితం ఎల్కే లైను రావడం జరిగింది. ఆనాటి నుంచి మా గేవ తెలిసినప్పటి నుంచి కూడా గత 20 ఏళ్ళ నుంచి కూడా పలుమార్లు అధికారులకు ఈ ఇండ్ల మీదకి వెళ్ళి ఈ లైన్ తీపియాలి, ఇండ్ల మీదకి వెళ్ళిపోతుంటే బాగా ఇబ్బంది ఉంది, స్కూల్ మీదకి వెళ్ళిపోతుంటే ఇబ్బంది ఉంది, స్కూల్ పిల్లలకు కానీ ఇళ్ళకి కానీ పలుమార్లు ఆ లైను
షాక్ రావడం కూడా ఇళ్ళల్లో కొన్ని సంభవించి ఉండే. గడ్డి ట్రాక్టర్ల మీద గడ్డి ఎత్తుకొసుకునే ట్రాక్టర్లు గడ్డి కాలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఈ లైన్ కింద గత ఒక 10-15 ఏళ్ళ క్రితం కూడా మాకు తెలిసినంత వరకు కూడా ఈ లైన్ కింద ఉన్న ఇళ్ళల్లో కూడా మరీ ఒక ఇల్లు కట్టుకుంటూ ఒక యాదవ్ ఇల్లు కట్టుకుంటుంటే ఆ యాదవ్కు మా సొంత ఖర్చులతో ఒక 1500 అప్పట్లోనే ఒక 1500 మెటీరియల్ ఇప్పించి డిపార్ట్మెంట్కి ఇప్పించి దాన్ని పైకి లేపి దాన్ని స్లాబ్ ఆడడం కొరకు మేము ప్రయత్నం చేసి ఉన్నాం. అది ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి పలుమార్లు అధికారులకు కానీ వివిధ రాజకీయ నాయకులకు కానీ పెద్ద నాయకులు కూడా వివిధ గ్రామస్తులు అందరం కలిసి కూడా చాలా పలుమార్లు మనం దరఖాస్తు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడున్న అధికారులు ఎస్సీ కంచి మొదలు పెట్టుకొని విలేజ్ వెల్ఫేర్ వరకు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ సహకారంతో మెయిన్ పాత్ర పోషించింది ఇక్కడ ఇరుగు శ్యాము. మనకు విలేజ్ వెల్ఫేర్గా ఉన్నాడు, జూనియర్ లైన్మెన్ ఏదో అంటారు అతన్ని. అతను బాగా కృషి చేసి పలుమార్లు అధికారుల దృష్టి తీసుకుపోయి తనతో పాటు మేము కూడా పోయి డిఈకి ఏఈకి ఈ లెవెల్లో మేము సబ్ ఇంజనీర్ గారికి కూడా పలుసార్లు విన్నపించడం జరిగింది. దాంట్లో క్రమంగా ఈరోజు ఆ లైన్ తొలగించి మా గ్రామానికి మంచి చేసిర్రు. ఆ డిపార్ట్మెంట్కు మా వంతు సహాయ సహకారాలు అన్ని విధాలుగా మేము గ్రామస్తులం అందిస్తాం. సేమ్ టైంలో వాళ్ళ సేవలు కూడా మా గ్రామానికి ప్రజలకు కావాల్సిన విద్యుత్ పరంగా ప్రజలకు కావాల్సిన విధానంతో పని కూడా చేయించుకుంటాం. దీంట్లో ముందంజలో ఉంటాం. వాళ్ళకి ఎలవేళ మేము రుణపడి ఉంటాం. ఆ లైన్ తీపిచ్చినందుకు ఆ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు కౌరవల్లు, మాది ముక్కుడేపల్లి విలేజ్. గత 25-30 సంవత్సరాల నుంచి ఊరు నడి మధ్య నుంచి 11 kV లైన్ ఉండే. దానివల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి, చాలా ఇబ్బందులు చూసినాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అదేవిధంగా మా బామ్మారిది మల్లేషు చక్కగా వీళ్ళ ఇంటి మీద లైన్ ఉండే. వాళ్ళ బాబుకు కూడా కరెంట్ షాక్ వచ్చి దాదాపు ఒక 50,000 ఖర్చు అయినాయి. కానీ ఇప్పుడు శ్యామ్ జేఎల్ఎం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యొక్క 11 kV లైన్ని అవుట్ వైపు షిఫ్ట్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడున్న ఇళ్ళ అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన జేఎల్ఎం శ్యామ్ గారికి, అదేవిధంగా ఏఈ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మా ఊర్లోని గత 40 సంవత్సరాల కాలం నుంచి 11 kV విద్యుత్ వైరు ఊరి మధ్యలోంచి స్టాపుల నుంచి పోతుంది. దీనివల్ల ఎన్నోసార్లు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ కొంతమందికి ఆ స్టాపుల మీద ఉండడం వల్ల షాకులు కొట్టి దాదాపు 3-4 పరిస్థితి విషమానంగా మారింది. ఇది విద్యుత్ శాఖ వారికి ఎన్నోసార్లు ఫిర్యాదు అందించిన ఊరు పట్టించుకోరు. మా ఊరికి విద్యుత్ వెల్ఫేర్గా వచ్చిన శ్యామన్న గారు ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పగానే ఏమంటే స్పందించి ఆ 11 kV విద్యుత్ వైర్ని పూర్తిగా ఇళ్ళ మధ్య నుంచి ఉన్న వైర్ని తీసేసి ఇప్పుడు ప్రజెంట్ విలేజ్ అవుట్సోర్స్ నుంచి తీసుకుపోయారు. కాబట్టి అలా తీయడం వల్ల ఇప్పుడు 11 kV విద్యుత్ ఊర్ల నుంచి లేవడం వల్ల మంచిగా ప్రశాంతంగా ఉన్నది. జనాలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉన్నది. కాబట్టి కరెంట్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అదే శ్యామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఇరుగు యాదయ్య. గత 30 ఏళ్ళ నుంచి కూడా మా ఇంటి ముందు నుంచే పెద్ద లైన్ ఉండేది. వర్షాకాలం వచ్చిందంటే చెట్లకి ఆ వైర్ తగిలి ఎప్పుడు మా మీద పడుతుందనే భయంతో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఊరు బయట నుంచి వేయటం వల్ల అందరికీ సేఫ్గా ఉన్నది. విద్యుత్ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విలేజ్ దయాజానయ్య నా పేరు, గ్రామం మాజీ ఉప సర్పంచ్. గత 35 ఏళ్ల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. మా ఇంటి నుంచి కరెంటు తీగ పోయింది. ఏ అధికారులు పట్టించుకున్నా, ఎమ్మెల్యేలు పట్టించుకున్నా, ఎవరికి చెప్పినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఈ లైన్ తీసినందుకు కరెంటు డిపార్ట్మెంట్కి మా కృతజ్ఞతలు. గ్రామ పంచాయతీ బోర్లకు ట్రాన్స్ఫరం కాలిపోతే సూర్యాపేట నుంచి తీసుకొని రావడం అయింది. అదేవిధంగా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫరాలకు గద్దెలు కట్టియటం కార్యక్రమం జరిగినది. అదేవిధంగా నన్ను ఆట పోటీలకు ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారం. మన గ్రామ పంచాయతీ ముక్కుడిదేవులపల్లిలో సబ్ స్టేషన్ కొత్తదాన్ని కోరటం కోసం గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు మేము
ఏడీని కలవడం జరిగినది.